వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి ది కాల్ హిమ్ ఓజీ ట్రైలర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ ఎంటైర్ ట్రైలర్ చూడగానే నా ఒపీనియన్ ఏంటంటే దడ 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 ఫైరు మామూలు ఫైర్ కాదు. రేపు పొద్దున్న థియేటర్లో అదే ఫైర్ అక్కడ కనబడుతుంది. మొత్తం ట్రైలర్ చూసిన తర్వాత డాబాల ఫైర్ భయ మామూలు లేదు. ఒక్కొక్క సీను ఒక్కొక్క గోల్డెన్ మెల్ అని చెప్పొచ్చు ట్రైలర్లోని. అండ్ మెయిన్ వచ్చేసి ఫస్ట్ నుంచి ట్రైలర్ ఫస్ట్ నుంచి అండ్ ఎండింగ్ వరకు టూ గుడ్ అనిపించే. అండ్ అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ కానీ అండ్ కొన్ని వచ్చిన క్యారెక్టర్స్ కానీ టూ గుడ్ అనిపించి, అందులో గుండంకుల క్యారెక్టర్ అయితే నాకు టూ గుడ్ అనిపించింది. ఎందుకంటే తను మాట్లాడిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి సీన్ రావడం అయితే జరుగుతుంది. అక్కడ వచ్చి కత్తి సీన్ ఫస్ట్ చూపిస్తారు. ఆ షార్ట్ అయితే టూ గుడ్ అనిపించాయి. ఇందులో అయితే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మన పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్స్ కానీ ఆ సీక్వెన్స్ అని టూ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ థియేటర్ మీద ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ నీట్గా చేస్తారు సుజిత్ గారు. అండ్ ఈసారి ఎటువంటి మిస్టేక్ కూడా అవ్వదు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఓమీ గురించి మాట్లాడుకుంటే ఓమీ గురించి పెద్ద రివీల్ అయితే చేయలేదు భయ ట్రైలర్లో. ఒకటే తన స్టైలిష్ మ్యాను, తను ఇలాగ అంతే. ఇంకేటి చూపించలేదు తన కట్స్ అయితే. ఎక్కువ ఓజీ గురించే చూపించారు. ఓజీ అంటే ఏటి, ఓజీ బ్యాక్ స్టోరీ ఏటి, అసలు ఓజీకి అసలు ఫ్యామిలీకి అసలు ఈ గ్యాంగ్స్టర్స్కి అసలు ఎందుకు కనెక్షన్ ఉంది అని ఇవన్నీ మనకి పాయింట్లు అయితే వదిలేరనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ వైట్ షర్ట్ వేసుకుని ఒక ఫైట్ సీక్వెన్స్ చూపించారు కదా ట్రైలర్లోని. అరాచకం భయ మామూలు కాదు. ఖచ్చితంగా థియేటర్లో అయితే ఫ్యాన్స్ అయితే గోల గోల చేస్తారు. అండ్ ఆ సీన్ ఎక్కడ పడుతుందో తెలీదు కానీ ఖచ్చితంగా ఆ సీన్కి మాత్రం మామూలుగా ఉండదు. విధ్వంసం చేస్తారని చెప్పొచ్చు. మనకి మామూలుగా ఒక ట్రైలర్లోనే ఆ సీన్ మనకి అంతలా అనిపించిందంటే థియేటర్లో అయితే ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి మా తమన్ గారి గురించి మాట్లాడుకుంటే ఏమైనా కొట్టావబ్బయ్య మామూలుగా కాదు. ఈ సినిమాయే మనకి విజువల్స్ ఆ ఫైట్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయి అంటే ఆ మెయిన్ వచ్చేసి ఆ మ్యూజిక్ ఇంకొక వేరే లెవెల్‌లో ఉందని చెప్పొచ్చు. ఒక ఫ్యాన్స్‌కి అండ్ మెయిన్ వచ్చేసి మనకి పవన్ కళ్యాణ్ గారికి అండ్ ఏ మూవీ పడినా ఆళ్ళు ఖచ్చితంగా థియేటర్‌లోకైతే ఎళ్తారు. బట్ ఈ మూవీ ఏంటంటే ఎళ్ళేలా చేస్తది పక్కాగా. ఎందుకంటే మనకు మ్యూజిక్ అంత బాగుంది. అక్కడ సుజీత్ గారు చూపించిన విజువల్స్ అంత బాగున్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి ఓజీకి ది క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా థియేటర్‌లో నీట్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అది అందరికి అర్థమైపోతుంది. బట్ ఓమీ క్యారెక్టర్ ఇంకొంచెం అంటే ఇందులో ఏం ప్రాపర్‌గా మనకైతే చూపించలేదు. బట్ సినిమాలో తన క్యారెక్టర్ కూడా నీట్‌గా ఎస్టాబ్లిష్ చేసి తన క్యారెక్టర్ కూడా ఒక హైప్ ఇచ్చిస్తే సినిమా అయితే ఇంకెక్కడికో వెళ్ళిపోద్దని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ ట్రైలర్‌లో లాస్ట్ ఎండ్ అయిపోతుందనగా మన పవన్ కళ్యాణ్ గారు ఒక గన్ పట్టుకొని ఫుల్‌గా టప 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 కాల్చేస్తారు. అక్కడ సీన్ అయితే చాలా బాగా చూపించారని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఖచ్చితంగా ఇలాంటి సినిమా ఇంకెప్పుడు రాదు అన్నట్టు నాకు అనిపించింది. అంత బాగా చూపించారు. అండ్ ఇందులో అయితే మనకి ప్రియాంక మోహన్ గారి గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక పాట దింపగానే ఏదో పెట్టాలని పెట్టారేమో అనుకున్నాను. బట్ ట్రైలర్ చూడగానే ఏట్రా ఏదో కనెక్షన్ ఉంది మనోడికి, అసలు ప్రియాంక మోహన్ గారికి ఏదో కనెక్షన్ ఉంది. అండ్ తన ఆపగలరు అంటే తన ఎటువంటి ఫైట్ సీన్స్‌కి గట్టా ఎళ్ళకుండా ఆపగలరు అంటే అది ప్రియాంక మోహన్ గారే. మనకు బాగా అర్థమైపోయింది. బట్ అక్కడికొచ్చిన బ్యాక్ స్టోరీ ఏంటి అది మొత్తం మనకి థియేటర్‌లో అయితే ఖచ్చితంగా ఎళ్లి చూసుకోవాలి. కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ స్టఫ్ అని తెచ్చారు మనకి ట్రైలర్‌లోని. టూ గుడ్ అనిపించాయి. అండ్ మనకైతే తమన్ గారు అయితే ఇచ్చి పడేశారు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ ట్రైలర్ గురించి పక్కన పడేస్తే మనకు ఒక సాంగ్ దింపారు. 'వషీ' ఆ సాంగ్ అయితే ఏం అర్థం కాలేదు. సినిమా అంతా ఒక జపనీస్ టైప్‌లోకి వెళ్ళిపోతుందనమాట. అది ఆళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఒక జపనీస్ లాంగ్వేజెస్ కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి. బట్ కొన్ని సీన్స్ అయితే మనకి ఖచ్చితంగా సబ్‌టైటిల్స్‌లో మనకి తెలుగు వర్షన్ ఏస్తారు. బట్ అయినా కూడా మనకు అర్థం కాదు. ఆ జపనీస్ కొన్ని సీన్స్ పక్కా వస్తాయి. అండ్ మెయిన్ వచ్చేసి చాలామందికి ఒక డౌట్ ఉంది. 'సాహో'కి ఏదైనా 'ఓజీకి' లింకు ఉందా అనేసి చాలా మందికి డౌట్ ఉంది. బట్ నాకు కూడా డౌట్ ఉంది. బట్ నాకైతే అనిపించట్లేదు 'సాహో'కి దీనికి లింక్ లేదని. బట్ చూద్దాం ఏదైనా మ్యాజిక్ చేయొచ్చు సుజిత్ గారు. ఎందుకంటే సుజిత్ గారు మూవీస్‌లో చెప్పలేం. తను ఎలాంటి మ్యాజిక్ చేస్తారో. మనం ఈగర్‌గా వెయిట్ చేయడం అంతే. చూద్దాం ఏదైనా మ్యాజిక్ చేస్తారో లేదో. బట్ నేను ఖచ్చితంగా 7 గంటల షోకెళ్తాను. బెనిఫిట్ షోకెళ్తాను. ఖచ్చితంగా మన మూవీ రివ్యూ అయితే ఒక 10:30లోకి మన యూట్యూబ్‌లో అయితే మన ఛానెల్ అయితే అప్‌లోడ్ అయితే అవ్వడం అయితే జరుగుతది. ఇంకెవరైతే ట్రైలర్ చూడలేదు ఖచ్చితంగా చూసేయండి. మామూలుగా అయితే దొల్ల కూడా దూపమేసారని చెప్పొచ్చు. ఇంకా మన ఛానెల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.